కలియుగానికి ప్రధానంగా ఉన్న లక్షణం ఏది అంటే పాపముల యందు అనురక్తిని ఎక్కువగా కల్పిస్తుంది. పాపముల యందు అనురక్తి అంటే ఇంద్రియ లౌల్యమునకు శరీరముతోటి మనస్సుతోటి అనుభవించే సుఖం ధర్మచట్రంలో ఇమడదు అని తెలిసినా దాని యందు అనురక్తిని పొంది అది చేసి పాపాన్ని మూట కట్టుకోవడమునందు ఉత్సాహము కలిగేటట్టుగా చేస్తాడు. తద్వారా మళ్ళీ మనుష్య జన్మ పొందడానికి అవకాశాన్ని కూడా తగ్గించేస్తాడు. పాపం మరీ ఎక్కువైపోయిందనుకోండి, ఎక్కువైపోతే అప్పుడు మళ్ళీ తిరిగి మనుష్య జన్మని పొందడం అంత తేలిక కాదు. కనీసం పుణ్యం కూడా పెరుగుతూ ఉంటే ఏమో ఆ విషయం ఎట్లా ఉంటుందో, కానీ పుణ్యం తగ్గిపోతూ పాపం పెరిగిపోతుందనుకోండి, పెరిగిపోతే అప్పుడు మళ్ళీ పునర్జన్మలో మనుష్య జన్మ వస్తుందని నమ్మకం ఎట్లా కలుగుతుంది? ఎందుకనంటే ఉన్న జన్మలలో ఉత్కృష్టమైన జన్మ నరజన్మ. కాబట్టి పాపములు చెయ్యాలన్న అనురక్తిని కలిపురుషుడు చాలా ఎక్కువగా కల్పిస్తాడు.